सर्वदे शिरिषा कालेषु अव्याहत पराक्रमा रामानुजार्य दिव्याज्ञा वर्धतामपि वर्धताम् रामानुजार्य दिव्याज्ञा प्रतिसागरमुज्ज्वलाम् दिगन्तव्याभिनी भूयात् साहि लोकयतेशिनी श्रीमन्नुश्रीरङ्गश्रियम् अनुपद्रवाम् अनुदिनं संवर्धनजा श्रीमन्नुश्रीरङ्गश्रियम् अनुपद्रवाम् अनुदिनं संवर्धनजा नमः श्रीशैलनाथाय कुन्तेन्नगरजन्मने प्रसादलब्धवरमप्राप्ता कैङ्कर्यशालिनी श्रीशैलेशदया पात्रं धीवक्यादिगुणार्णवम् यतेन्द्रप्रवणं वन्दे रंजया मातरं मुनिम्। క్రీస్తు శకం 11వ శతాబ్దంలో దక్షిణ భారతదేశమంతటా అంటరానితనం ప్రబలంగా ఉండేది. అణగారిన వర్గాల వారిని కనీసం మంచినీటి చెరువులు, గుళ్ళు, గోపురాల దగ్గర కూడా రానిచ్చేవారు కారు. అందుకే వారంతా, ఆరి దేవుడా, నువ్వెప్పుడు దిగొస్తావయ్యా, మమ్మల్ని ఎప్పుడు ఆదుకుంటావయ్యా అంటూ నిత్యం ప్రార్థించేవారు. ఆ నేపథ్యంలోనే 1017 పింగళనామ సంవత్సరం చైత్రమాసంలో ప్రస్తుత చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూరులో బ్రాహ్మణ దంపతులు కేశవ సోమయాజి, కాంతిమతి ఇంట పుత్ర జననంతో సంతోషాలు వెళ్లి విరుస్తాయి. ఆ బాలుడే రామానుజగా ప్రసిద్ధి చెందుతాడు. రామానుజకు తండ్రే మొట్టమొదటి గురువు. రామానుజకు 16వ ఏటనే వివాహమవుతుంది. కానీ వివాహమైన నెల రోజులకే తండ్రి మరణించడంతో రామానుజ దిగులు పడతాడు. కంచి వెళ్ళి శంకరాచార్యుల వారి అద్వైత పాఠాలను బోధించే యాదవ ప్రకాశ పాఠశాలలో చేరి విద్యాభ్యాసం కొనసాగించాలని నిర్ణయించుకుంటాడు. రామానుజ, మీ తండ్రి గారి వద్ద ఏం నేర్చుకున్నావు? వేదం, తర్కం, వ్యాకరణం. ఒకరోజు అనుకోకుండా రామానుజకు ఓ బాలిక తటస్థపడుతుంది. ఆగు, ప్రక్క నుండి వెళ్ళు, అడ్డు రాకు, నేను గుడికి వెళ్తున్నాను. మీరు గుడికి వెళ్తున్నారు, కానీ నేను మీలోనే గుడిని, దేవుణ్ణి చూస్తున్నాను. అందరిలోనూ అన్ని చోట్ల నాకు దేవుడే కనబడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎటు వెళ్ళమంటారు? స్వామి, ఎవరి తల్లి నీవు? నేను ఎవరైతే ఏమి స్వామి? ఏ ఉద్దేశంతో నన్ను తప్పుకోమన్నారు? క్షమించు తల్లి, అజ్ఞానంతో అలా అన్నాను. సరే స్వామి. రామానుజ జీవితంలో అదో ముఖ్యమైన ఘట్టం. ఆ సంఘటనే రామానుజాన్ని సమాజంలో సమానత్వం కోసం పాటుపడే విప్లవకారుడిగా, ఓ మహాపురుషుడిగా తీర్చిదిద్దుతుంది. శ్లోకాలకు భాష్యం చెప్పాను, గుర్తుందా? నువ్వు చెప్పు చూద్దాం రామానుజ. శంకరాచార్యులు వారన్నా మీరన్నా నాకు అమితమైన గౌరవం, కానీ మీరు అన్నదాంతో నేను ఏకీభవించలేను. అంతా మిథ్య, భ్రమ అనేది అవాస్తవం. వాస్తవం ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన ప్రకృతి, మన జననం, మన మరణం, ఇవన్నీ నిజం, ఇవే వాస్తవం. మానవులంతా భగవత్స్వరూపులే. భక్తి, విజ్ఞానం, వీటి లక్ష్యం మానవ సేవే. అంతా మిథ్య అయితే మీరు చదువు చెప్పడం దేనికి? నేను మీ దగ్గర నేర్చుకోవడం దేనికి? రామానుజ, ఇక చాలు, ఆపు. నేను చెప్పిన శ్లోకాలకు కొత్త భాష్యం చెప్తూ నన్ను, శంకరాచార్యులను అవమానపరిచావు. నీకు ఇక్కడ స్థానం లేదు, నడు, బయటకు వెళ్ళు. రామానుజ బ్రాహ్మణేతర విష్ణు భక్తుడైన కంచిపూర్ణ శిష్యుడిగా చేరతాడు. గురువుగారు, రామానుజ కంచిపూర్ణ శిష్యుడిగా చేరాడట. ఛీ పాపి, ఇంత దిగజారాడా? రామానుజ నరకానికి పోవడం ఖాయం. ఆధ్యాత్మిక చింతనకు భార్య సహకరించకపోవడంతో రామానుజ ఆమెను పుట్టింటికి పంపి కంచిలోని వరదరాజస్వామి సన్నిధిలో కాషాయం కట్టి త్రిదండం స్వీకరించి రామానుజాచార్యగా మారతారు. త్రిదండం స్వీకరించడం అంటే మనస, వాచ, కర్మణ విష్ణు భక్తికి, విష్ణు సేవకు, విష్ణు భక్తి ప్రచారానికి అంకితం అవటమే. కుల మతాలు ఉన్నవారు లేనివారు, రంగు రూపు లాంటి విషయాలతో సంబంధం లేకుండా భగవదారాధనకు అందరూ అర్హులే. విష్ణు భక్తి అంటే కేవలం విష్ణుమూర్తిని మాత్రమే పూజించటం కాదు.
అన్నింటికీ మించి క్షమాగుణం విష్ణుతత్వంలో భాగం. మానవ సేవయే మాధవ సేవ అనే ధర్మం ఎన్నటికీ మర్చిపోరాదు. దాశరథి, ఆచార్య, ఆశ్రమ విస్తరణ కొరకు మరికొందరు శిష్యులను చేర్పించే బాధ్యత నీకు అప్పగించాను. ఏమైంది? అది ఏమైంది దాశరథి? ఊరి బ్రాహ్మణులెవరూ సహకరించడం లేదండి. ఎవరు బ్రాహ్మణులు, ఎవరు బ్రాహ్మణులు కారు? వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించే వారందరూ బ్రాహ్మణులే. సురేష, ఆచార్య, సమీప గ్రామాలకు వెళ్ళు. వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించి ఆశ్రమంలో ఉండడానికి ఇష్టపడే వారున్నారేమో చూడు. వారంతా విష్ణు భక్తులేనని వారికి చెప్పు. మీకు ఇచ్చిన యజ్ఞోపవీతాలను ధరించండి. అలాగే గురువర్య. నిన్నటి వరకు సమాజం దృష్టిలో మీరంతా అంటరాని వారు, కానీ నేటి నుంచి మీరంతా విష్ణు భక్తులు. మిగతా భక్తులలోని వారిగా ఆశ్రమంలో అన్ని సేవా కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చును. యమునాచార్య శిష్యుల నుంచి పిలుపు రావటంతో రామానుజాచార్య శ్రీరంగం వెళ్తాడు. అక్కడ విష్ణు భక్తుడు గోష్ఠిపూర్ణ దగ్గర మరిన్ని శాస్త్రాలతో పాటు తమిళ ఆళ్వార్లు రచించిన విష్ణుస్తుతి కృతులు, గీతికలు, పద్యాలు, పాటలను రామానుజ అధ్యయనం చేస్తాడు. నీకు మహామంత్రాన్ని ఉపదేశిస్తాను, శ్రద్ధగా వినుము. అలాగే గురుదేవ. ఆ మహామంత్రాన్ని ఎవరికి చెప్పకూడదు. ఆ మహామంత్రాన్ని చెప్తే నరకానికి వెళ్తావు. అలాగే గురుదేవ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. రామానుజాచార్య ఆ నారాయణ మహామంత్రం గురించి తీవ్రంగా ఆలోచిస్తాడు. గురువాజ్ఞను ఉల్లంఘించి శ్రీరంగంలోని ప్రతి ఒక్కరికి ఆ మహామంత్రాన్ని నేర్పించాలని నిర్ణయించుకుంటాడు. దాన్నే ఆచరణలో పెట్టి చూపిస్తాడు. రామానుజ, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? గుర్తుంది గురుదేవ, నేను నరకానికి వెళ్తానని. నరకానికి వెళ్తావని తెలిసి కూడా మహామంత్రాన్ని ఉపదేశించావా? ఆ మహామంత్రం అందరినీ వైకుంఠానికి చేరుస్తున్నప్పుడు నేను ఒక్కనే నరకానికి పోతే తప్పేముంది గురుదేవ? చోళరాజుల వేధింపుల కారణంగా మెల్కొటే వెళ్ళిన రామానుజాచార్య 12 ఏళ్ల పాటు అక్కడే ఉండి అణగారిన వర్గాల వారికి ఆలయాలలో ప్రవేశం కల్పించే కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా చేపట్టారు. పవిత్ర పుణ్యక్షేత్రాలైన తిరుమల, శ్రీరంగం, పూరి లాంటి చోట్ల ఈ రోజున మనం అన్ని రకాల ప్రజలను తండోపతండాలుగా చూస్తున్నామంటే అందుకు రామానుజాచార్యే స్ఫూర్తి. భావి తరాలకు కూడా ఆయనే స్ఫూర్తిదాయకం. జై శ్రీమన్నారాయణ.